Good morning, dear students. Now already last 3 classes-లో tangent normals స్టార్ట్ చేసామండి. ఎక్సర్సైజ్ 2 స్టార్ట్ చేసాం. ఎక్సర్సైజ్ 2 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసామండి. మనకు ఆల్రెడీ మీకు ఆబ్జెక్టివ్ మెటీరియల్ ఇచ్చారు కదా, అందులోవే డిస్కస్ చేస్తున్నాం. అంటే డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ మోడల్స్ డిస్కస్ చేద్దామండి. ఓకే, ఎక్సర్సైజ్ 2లో 7th ప్రాబ్లం చూడండి. ఎక్సర్సైజ్ 2లో 7th ప్రాబ్లం, exercise 2 అండి, 7th ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ద పాయింట్ ఆన్ ది కర్వ్ ఈజ్ టాంజెంట్ పర్పెండిక్యులర్ టు ది లైన్. ఓకే, టాంజెంట్ గివెన్ కర్వ్ ఏంటండి? y ఈక్వల్ టు 3x² ప్లస్ 2x ప్లస్ 5 గివెన్ కర్వ్, దట్ ఈస్ ఓకే. పాయింట్ ఫైండ్ చేయాలి, ఈ కర్వ్ మీద పాయింట్ ఫైండ్ చేయాలి. ఈ కరువుకి ట్యాంజెంట్ గివెన్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉందన్నాడు. గివెన్ లైన్ ఏంటండి? x ప్లస్ 2y ప్లస్ 3 ఈక్వల్ 0. x ప్లస్ 2y ప్లస్ 3 ఈక్వల్ 0 లైన్. సో ట్యాంజెంట్ దీనికి పర్పెండిక్యులర్గా ఉంది అన్నాడు. సో హియర్ ద లైన్ స్లోప్ ఏంటండి? -1/2 స్లోప్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సో కర్వ్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ వస్తుంది. సో డిఫరెన్షియేటింగ్ ద కర్వ్ dy/dx ఈక్వల్ టు 6x ప్లస్ 2. సో విచ్ ఈజ్ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్, స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్. సో ఈ రెండు పర్పెండిక్యులర్ అన్నాడండి. ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ అన్నాడు. అంటే సో ప్రొడక్ట్ ఆఫ్ ది స్లోప్స్ ఏమవుతుంది? స్లోప్ దీనికి ఈక్వల్ చేయాలి. దీనికి పర్పెండిక్యులర్ స్లోప్ ఏంటండి? పర్పెండిక్యులర్ స్లోప్ 2 అవుతుందండి. పర్పెండిక్యులర్ స్లోప్ 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ 2కి ఈక్వల్ చేయండి. 6 ప్లస్ 2 ఈక్వల్ టు 2, 6x ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ 0. ఏమన్నాడండి? ట్యాంజెంట్ పర్పెండిక్యులర్ టు దిస్ అన్నాడు. దీనికి పర్పెండిక్యులర్ స్లోప్ రాయండి. దీని స్లోప్ ఈక్వల్ అవుతాయి. ఓకే, సో పర్పెండిక్యులర్ స్లోప్ x ఈక్వల్ 0. ఓకే, x ఈక్వల్ 0. x ఈక్వల్ 0 సబ్స్టిట్యూటింగ్ ఇన్ కరువులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు 5 వస్తుందండి. సో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 0,5. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 0,5 అండి, సెకండ్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? టాంజెంట్ పర్పెండిక్యులర్ టు దట్ లైన్ అన్నాడు. ఓకే, దాని పర్పెండిక్యులర్ స్లోప్ రాయండి. దీని స్లోపు రెండు ఈక్వల్ అన్నట్టు. సో స్లోప్ ఆఫ్ కర్వ్ మీట్స్ y యాక్సిస్ అన్నారు. సో హియర్ x కోఆర్డినేట్ ఈజ్ 0. సో బై సబ్స్టిట్యూటింగ్ x ఈక్వల్ 0 ఆన్ ది కర్వ్ యూ గెట్ y వాల్యూ 2 అండి. y వాల్యూ 2 y యాక్సిస్ మీట్ అవుతుంది కాబట్టి y వాల్యూ 2 అవుతుంది. సో హియర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ 0,2. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ చేయమన్నాడు. సో డెరివేటివ్ ఆఫ్ ది కర్వ్, స్లోప్ ఫైండ్ చేయండి. ఫస్ట్ కర్వ్ని డెరివేటివ్ చేస్తే స్లోప్ వస్తుందండి. డెరివేటివ్ ఏంటండి? b ప్లస్ 6x. డెరివేటివ్ ఎట్ ఏ పాయింట్ అంటారు కదా. సో b ప్లస్ 6 ఇంటూ 0. సో యూ గెట్ b అండి, స్మాల్ b. ఓకే, నౌ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటండి? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ 2 ఈక్వల్ టు పాయింట్ x1, y1 ఏంటండి? 0,2. సో m వాల్యూ b ఈక్వల్ టు x మైనస్ 0. సో y ఈక్వల్ టు యూ గెట్ 2 ప్లస్ bx. y ఈక్వల్ టు 2 ప్లస్ bx. దిస్ ఈక్వేషన్ ఆల్రెడీ మనకి స్టేట్మెంట్లో ఈక్వేషన్ ఇచ్చారండి, దాంతో కంపేర్ చేయండి. గివెన్ ఈక్వేషన్ ఏంటండి? ఓకేనండి. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండి అమ్మా. ఎక్సర్సైజ్ 2లో 11th క్వశ్చన్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది కర్వ్ ఈజ్ గివెన్ y ఈక్వల్ టు cos of x plus y. Okay, y equal to cos of x plus y, that is parallel to the line అన్నారు. లైన్ ఈజ్ ఆల్సో గివెన్. లైన్ ఏంటండి?
ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ 0 లైన్ ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0 ప్యారల్గా ఉందన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్యారల్గా ఉందన్నాడు. సో స్లోప్ ఏంటండి హియర్ -1/2 స్లోప్ -1/2. సో దీనికి టాంజెంట్ స్లోప్ అంటే ఏంటి, డిఫరెన్షియేట్ చేస్తాం దీన్ని. ఈ స్లోపు బోత్ ఆర్ ఈక్వల్, ఎందుకని టాంజెంట్ ఈజ్ ప్యారలల్ టు దట్ లైన్. సో కర్వ్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, డిఫరెన్షియేట్ చేసి స్లోప్స్ ఈక్వల్ చేయండి. ప్యారల్ కదా, డెరివేటివ్ dy/dx ఈక్వల్ టు cos x డెరివేటివ్ మైనస్ sin x. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. అమ్మా ఇది x అన్నారు కదా, ఇన్నర్ డెరివేటివ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ x1 y డెరివేటివ్ y డాష్ ఈజ్ నథింగ్ బట్ dy/dx అండి, dy/dx అని. ఓకే, హియర్ 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి మైనస్ సైన్. సో dy/dx కామన్ తీస్తున్నాను నేను, కామన్ తీస్తే హియర్ 1 వస్తుందండి. మైనస్ సైన్ ఇంటూ dy/dx లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ సైన్ అవుతుంది, సైన్ ఆఫ్ x ప్లస్ వై వస్తుందండి. హియర్ యూ గెట్ సైన్ x ప్లస్ వై మైనస్ సైన్ x ప్లస్ వై మైనస్ ఆఫ్ సైన్ x ప్లస్ వై. ఓకే, dy/dx ఈక్వల్ టు మైనస్ సైన్ x ప్లస్ వై. సో మల్టిప్లై చేస్తుంది కదండి, ఇది మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుందండి. 1/sin x ప్లస్ వై విచ్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. కర్వ్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదేంటి, టాంజెంట్ స్లోప్. సో దిస్ టాంజెంట్ ఈజ్ ప్యారలల్ టు దిస్ అన్నాడు కాబట్టి స్లోప్స్ ఈక్వల్ చేయండి. 2 లైన్స్ ప్యారలల్, వీ నో దట్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. సో హియర్ వీ ఈక్వల్ టు దిస్ 2 టర్మ్స్ x ప్లస్ వై బై 1 ప్లస్ ఎక్స్ sin x ప్లస్ వై ఈక్వల్ టు -1/2. సో మైనస్ గెట్ క్యాన్సిల్ అండి. హియర్ క్లియర్గా ఏంటంటే ఇక్కడ sin x ప్లస్ వై 1 తీసుకున్నారనుకోండి, 1/1 + 1 2 1/2 వస్తుంది. బై సాల్వింగ్ దిస్ వీ గెట్ sin x ప్లస్ వై ఈక్వల్ టు 1. sin x ప్లస్ వై ఈక్వల్ టు 1, దట్ ఈస్ x ప్లస్ వై ఈక్వల్ టు 90. sin 1 ఎప్పుడు అవుతుందండి, 90. x ప్లస్ వై ఈజ్ 90. ఓకే, ఏం ఫైండ్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకే, x ప్లస్ వై 90 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి గివెన్ కరువుల్లో x ప్లస్ వై 90 సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 అనండి దాన్ని. బై ఈక్వేషన్ 1 వీ హ్యావ్ y ఈక్వల్ టు x ప్లస్ వై 90 సబ్స్టిట్యూట్ చేస్తే cos 90 0 అండి. యూ గెట్ y వాల్యూ 0. By taking y equal 0, we get x equal to pi/2. That is the point of contact. Point of contact ఏంటండి ఇక్కడ pi/2, 0. That is the point of contact. Equation of tangent ఫైండ్ చేయాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి. సో పాయింట్ ఉంది, టాంజెంట్ ప్యారలల్ టు దిస్ అన్నారు కాబట్టి ఈ లైన్ స్లోప్ ఏంటో మనకు కావాల్సిన టాంజెంట్ స్లోప్ కూడా సేమ్ అండి. సో హియర్ పాయింట్ ఉందండి, స్లోప్ ఉంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పాయింట్ ఏంటి, హియర్ ద పాయింట్ ఈజ్ pi/2, 0 అండ్ స్లోప్ ఈజ్ -1/2. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ 0 ఈక్వల్ టు -1/2 ఇంటూ x మైనస్ pi/2. బై సాల్వింగ్ దిస్ యూ గెట్ 2y ఈక్వల్ టు -x ప్లస్ pi. ఓకే, హియర్ x plus 2y equal to minus x plus pi/2 అండి. x plus 2y equal to pi/2. That is the equation of tangent. ఏమ్మా ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకే, మనకి ప్రాబ్లం ఎలా అడుగుతారండి, the tangent is parallel to given line. The tangent is perpendicular to given line. Parallel or perpendicular. సో ఈ మోడల్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ప్యారలల్ అంటే స్లోప్స్ ఈక్వల్ చేయాలి. స్లోప్స్ ఈక్వల్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు స్లోప్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వస్తుందండి. ఓకే,
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. ఓకే, టాంజెంట్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేయండి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. 18th ప్రాబ్లం చూడండి. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది నార్మల్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ కర్విచర్ x ఈక్వల్ టు e పవర్ sin y, x ఈక్వల్ టు e పవర్ sin y. పాయింట్ ఈస్ గివెన్, పాయింట్ ఆల్సో గివెన్ 1,0. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ చేయాలి మనం. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ నార్మల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేయాలంటే ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ లాగరిథం అండి, log x బేస్ e sin y. ఓకే, బై డిఫరెన్షియేటింగ్ దిస్ log x డిఫరెన్షియేట్ చేస్తే అండి 1/x sin y డెరివేటివ్ cos y ఇంటూ dy by dx. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం. sin y డెరివేటివ్ cos y ఇంటూ dy by dx. log x డెరివేటివ్ 1/x. So here dy by dx equal to 1/x into cos y, 1/x into cos y. స్లోప్ ఎట్ ఏ పాయింట్ అంటారు. స్లోప్ ఎట్ ఏ పాయింట్ అండి, స్లోప్ పాయింట్ x ఈక్వల్ టు ఏంటండి 1, cos 0 ఆల్సో 1, cos 0 y వాల్యూ 0, cos 0 1. సో స్లోప్ ఈజ్ 1 విచ్ ఈజ్ ఏంటండి టాంజెంట్ స్లోప్ 1. కర్వ్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది ఏంటి టాంజెంట్ స్లోప్. నార్మల్ స్లోప్ ఏంటవుతుందండి, నార్మల్ స్లోప్ -1. సో ఇట్ ఈస్ టాంజెంట్ నార్మల్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్. సో నార్మల్ స్లోప్ ఈస్ -1. హియర్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈస్ ఫార్ములా y minus y1 equal to m into x minus x1. So we get here y equal to minus x plus 1. Oh, x plus y equal to 1. That is the equation of normal. Okay. క్వశ్చన్లో ఏమడిగారండి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఆ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయండి. ఇది కోఆర్డినేట్ యాక్సిస్తో చేసే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగారు. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తానండి, x/1 y/1, x ఇంటర్సెప్ట్ 1 y ఇంటర్సెప్ట్ 1. హియర్ 1,0, హియర్ 0,1. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటండి, ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హియర్ ఏరియా ఈజ్ హాఫ్. ఓకే, ఏరియా ఈజ్ హాఫ్ అండి. 18th సెకండ్ ఆప్షన్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఓకే, కోఆర్డినేట్ యాక్సిస్తో చేసే ఏరియా అడిగారు. సో ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ చేసి ఏరియా ఫైండ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం అండి, నెక్స్ట్ 19th ప్రాబ్లం చూడండి. 19th ప్రాబ్లం అండి, ద టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ మేక్స్ యాన్ యాంగిల్ థీటా విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. ఓకే, టాంజెంట్ అన్నారు. e పవర్ y ఈక్వల్ టు 1 ప్లస్ x² ఇచ్చారండి కర్వ్. e పవర్ y ఈక్వల్ టు 1 ప్లస్ x². ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. సరే, ఫస్ట్ స్లోప్ ఫైండ్ చేద్దాం. హియర్ y ఈక్వల్ టు log ఆఫ్ 1 ప్లస్ x² అండి. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x. సో వీ గెట్ టు dy by dx ఈక్వల్ టు, దట్ ఈస్ tan theta అని. dy by dx ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ tan theta. ఓకే, dy by dx log x డిఫరెన్షియేట్ చేస్తానండి 1/x వస్తుంది.
ఇన్నర్ డెరివేటివ్ అండి ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అవుతుంది. సో హియర్ tan theta ఈక్వల్ టు 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మోడ్ tan theta అన్నారు, మోడ్యులస్ ఆఫ్ tan theta వాల్యూ, మోడ్ tan theta ఈజ్ ఆల్వేస్. సో మోడ్ అప్లై చేస్తే అనుకోండి దీనికి 2 ఇంటూ మోడ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇయర్ మోడ్ ఎక్స్ స్క్వేర్ కూడా రాయించండి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, దిస్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 ఆప్షన్ వెరిఫై చేయాలండి. మనకి వీఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్టీ అర్థమెటిక్ మీన్ greater than or equal to geometric mean. Okay, 1 plus mod x square by 2 is always greater than or equal to root mod x whole square andi. Okay, 1 plus mod x whole square greater than or equal to 2 mod x. 1 plus mod x square is always greater than or equal to 2 mod x. Okay, this value is more than this value, numerator value. So denominator value is greater than numerator value. Denominator value increase అయ్యింది, వాల్యూ అవుతుందండి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో విచ్ ఈస్ both, if both are equal then you get 1, otherwise less than 1. Okay, so this value is more than this value. If both are equal then you get 1, otherwise less than 1. వాల్యూ మినిమైజ్ అవుతూ ఉంటుందండి, డినామినేటర్ ఎక్కువ ఉంటే వాల్యూ మినిమైజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి దట్ ప్రాబ్లం, 19th ప్రాబ్లం. సో 4th ఆప్షన్ అండి. ఓకే, అంటే రిలేషన్ అడిగారు, కండిషన్ అడిగారు. మా tan theta ఈజ్ గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 1 అడిగారు. సో ఈ ప్రాపర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 21st ప్రాబ్లం అండి. లెంత్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫార్ములాస్ అన్నీ. లెంత్ ఆఫ్ ది నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ ఫార్ములాస్ ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ క్లాస్. లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్ ఫార్ములాస్ చెప్పాం కదండి ఆల్రెడీ. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ టాంజెంట్ మోడ్ y ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ బై m. లెంత్ ఆఫ్ టాంజెంట్ L డాట్ T అంటే చెప్పాను. లెంత్ ఆఫ్ నార్మల్ ఫార్ములా y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఓకే, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ మోడ్ y బై m. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ S డాట్ n మోడ్ y ఇంటూ m. ఓకే, ఫార్ములాస్ అన్నీ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో హియర్ 21st ప్రాబ్లం చూడండి. 21st ప్రాబ్లం ఎక్సర్సైజ్ 2లో ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ది కారు ద లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఈజ్ కాన్స్టెంట్. లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ కాన్స్టెంట్ అన్నారు. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఈజ్ కాన్స్టెంట్, సమ్ కే అనండి, కాన్స్టెంట్ కే అనుకున్నాం. లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఫార్ములా ఏంటండి? మోడ్ ym, సమ్ కాన్స్టెంట్. సో y ఇంటూ m ఈజ్ నథింగ్ బట్ స్లోప్ అండి, dy బై dx ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఓకే, హియర్ y dy ఈక్వల్ టు k ఇంటూ dx. y dy ఈక్వల్ టు k ఇంటూ dx. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ మీకు ఇది సెకండ్ ఇయర్లో వస్తుంది ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. సో హియర్ ఇంటిగ్రల్ y dy ఈక్వల్ టు k ఇంటూ ఇంటిగ్రల్ dx. ఇంటిగ్రల్ 1 dx అని ఏం లేకపోతే ఇంటిగ్రల్ 1 అండి. ఓకే, ఇంటిగ్రల్ y అంటే ఫార్ములా అండి మీకు సెకండ్ ఇయర్లో ఉంటుంది, y స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా, ఇంటిగ్రల్ x పవర్ n dx అంటే x పవర్ n ప్లస్ 1 బై
n+1 ప్లస్ కాన్స్టెంట్ అండి, ఇది ఫార్ములా. ఓకే, ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా. ఇంటిగ్రల్ y అంటే y పవర్ 1 అని, y²/2. ఇంటిగ్రల్ 1 అంటే x అండి, ఇంటిగ్రల్ 1 అంటే x. సో x ప్లస్ c సమ్ కాన్స్టెంట్. ఓకే, y² = 2k, 2 ఇంటూ కాన్స్టెంట్ ఆల్సో కాన్స్టెంట్ అండి. y² = kx, y² = kx. y² = kx అంటే మీకు సెకండ్ ఇయర్లో ఉంటుందండి ఇది ఫార్ములా. y² = 4ax పారాబోలా ఇది, y² = 4ax. ఓకే, y² = kx అండి, అంటే y² = 4x ఫామ్లో ఉంది. సో దట్ ఈస్ ద పారాబోలా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాబోలా. ఒక ఫార్ములా నోట్ చేసుకోండి, సెకండ్ ఇయర్లో వస్తుంది మీకు. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా అండి, ఇంటిగ్రల్ 1 అంటే x అండి. ఫస్ట్ ప్రాబ్లం ఆప్షన్ 3. ఓకే, ఆ ఫార్ములాస్ అన్నీ మైండ్లో ఉండాలండి, లెంత్ ఆఫ్ టాంజెంట్, నార్మల్ ఫార్ములాస్ అన్నీ. ఓకే, నెక్స్ట్ 22nd ప్రాబ్లం. 22nd, subnormal at any point on its where is directly subnormal దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందో అన్నారు. ఓకేనా, సో లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఫార్ములా ఏంటండి, mod ym. ఓకే, m వాల్యూ కావాలి. సో గివెన్ కర్వ్ ఏంటండి, xy = c² ఇచ్చారు. గివెన్ కర్వ్ ఏమి ఇచ్చారు, xy = c² ఈజ్ గివెన్, xy = c². నేను డిఫరెన్షియేట్ చేస్తానండి, u వేరియబుల్ అప్లై చేయాలి. u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ డెరివేటివ్, y డాష్ = -y/x, y డాష్ = -y/x. డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది. సో m అంటే ఏంటి, డెరివేటివే కదా, dy/dx. ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తానండి, -y/x. ఈ m ప్లస్లో -y/x రాయండి, యూ గెట్ y²/x. మాడ్యులస్ ఉంది కదా, మైనస్ ఎలిమినేట్ చేసేయండి, y²/x. ఓకే, హియర్ y²/x ఈజ్ నథింగ్ బట్ xy = c² అన్నారు కదా, x ఏమవుతుందండి, c²/y అవుతుంది. x = c²/y, xని రీప్లేస్ చేయాలి. ఓకేనా, xy = c², దెన్ x = c²/y, xని రీప్లేస్ చేయండి. ఓకే, y³ ఇది 1/c² కాన్స్టెంట్ అండి, హియర్ యూ గెట్ y³. అంటే లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్ ఈజ్ కాన్స్టెంట్ మల్టిపుల్ ఆఫ్ ఆర్డినేట్, అది దట్ ఈస్ దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయండి, లెంత్ ఆఫ్ ది సబ్నార్మల్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ఆర్డినేట్. ఆర్డినేట్ అంటే y అండి, ఇది ఆర్డినేట్ అంటే y కోఆర్డినేట్, క్యూబ్ ఆఫ్ ఆర్డినేట్. ఓకే, length of this subnormal is some constant multiple of y³. That means that length of the subnormal is proportional to cube of the ordinate. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ 26th ప్రాబ్లం చూడండి అమ్మా, సేమ్ ప్రొసీజర్, లాస్ట్ ప్రాబ్లం. 26th ప్రాబ్లం, సబ్నార్మల్ టు ది కర్వ్ ఇచ్చారండి. కర్వ్ ఈస్ గివెన్ y² ఇంటూ x² ఈక్వల్ టు a² ఇంటూ x² మైనస్ x² మైనస్ a². సబ్నార్మల్ అన్నాడు, హియర్ ఆల్సో సబ్నార్మల్ అంటే y ఇంటూ m అని. సో m ఫైండ్ చేద్దాం, ఫస్ట్ స్లోప్ ఫైండ్ చేయాలి. ఓకే, కర్వ్ ఏంటండి, y² x² ఈక్వల్ టు a² x² మైనస్ a². ఓకే,
వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ పవర్ 4. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దామండి. డిఫరెన్షియేట్ చేసినప్పుడు యూవీ రూల్ అప్లై చేయండి. యూవీ రూల్ అప్లై చేస్తే వై స్క్వేర్ ఇంటూ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2y ఈక్వల్ టు హియర్ ఏ స్క్వేర్ ఇంటూ 2x. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అండి. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేసేయండి. దెన్ ఎక్స్ కూడా కామన్ తీసి ఎక్స్ క్యాన్సిల్ చేసేయండి. యూ గెట్ వై స్క్వేర్ ప్లస్ 2xy. 2 కూడా క్యాన్సిల్ చేస్తామండి, xy ఉంటుంది. ఎక్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం బోత్ సైడ్స్. హియర్ యూ గెట్ ఏ స్క్వేర్. ఎక్స్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే, హియర్ వై స్క్వేర్ ఈజ్ డిఫరెన్షియేట్ చేస్తే ఏంటండి 2y ఇంటూ వై డాష్ రాయాలి. 2y ఇంటూ వై డాష్, 2y ఇంటూ వై డాష్. ఓకే, హియర్ యూ గెట్ xy ఇంటూ వై డాష్, xy ఇంటూ వై డాష్. హియర్ xy ఇంటూ వై డాష్ ఈక్వల్ టు ప్లస్ వై స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ వై స్క్వేర్ అవుతుంది. వై డాష్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ వై. దిస్ ఈజ్ ద m వాల్యూ. m ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఈ ప్లస్ వై స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ వై స్క్వేర్ ఇంటూ డివైడ్ చేస్తుందండి. వై డాష్ ఈక్వల్ టు ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై xy. కండిషన్ ఏమి ఇచ్చారండి? సబ్ నార్మల్ ప్రపోర్షనల్ టు అన్నారు. సబ్ నార్మల్ ఫార్ములా ఏంటి? మాడ్ y ఇంటూ m. లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ దట్ ఈస్ మాడ్ y ఇంటూ m ఈక్వల్ టు మాడ్ y ఇంటూ m వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై xy. ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై x ఇంటూ y. సో హియర్ y క్యాన్సిల్ అండి. మాడ్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ వస్తుందండి. ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మనకి 1/x³ ఉంది ఆన్సర్. సో ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏంటండి? సో ఈ కరువులో ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే కరువుని సబ్స్టిట్యూట్ ఇక్కడ ఇది రైట్ సైడ్ వెళ్తే ఇది రైట్ సైడ్ తెచ్చండి. ఇది ఏ పవర్ 4 అవుతుంది. ఏ పవర్ 4 ఈక్వల్ టు ఈ వై స్క్వేర్ రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుందండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి. ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో హియర్ యూ గెట్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ అండి. ఏ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుద్ది. ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాం. ఇది లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుందండి. సో ఈ వాల్యూ కావాలి కదా మనకి. ఎక్స్ స్క్వేర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ ఏ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. హియర్ ఏ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో ఏ పవర్ 4 ఇంటూ 1/x³ which is the length of subnormal. అంటే length of the subnormal is some constant multiple of 1/x³. So here clearly length of subnormal is proportional to 1/x³ 1/x³ అండి. ఫోర్త్ ఆప్షన్. ఓకే, సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలండి. ఓకే, ఇవి 2 మోడల్స్ చెప్పాను మీకు. లెంత్ ఆఫ్ సబ్నార్మల్ ఈజ్ ప్రపోర్షనల్ టు, వ్యారీస్ అంటే ప్రపోర్షనల్ టు. ఇక్కడ మనం వాల్యూ రీప్లేస్ చేయాలి. ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వాల్యూ రీప్లేస్ చేయాలి. కరువు నుంచి వస్తుంది అది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బట్టి మనం ఏది చేంజ్ చేసుకోవాలో తెలియాలి. ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని రీప్లేస్ చేస్తే నీకు 1/x³ వస్తుందండి. ఓకే, ఇవి ఎక్సైజ్ 2 బిట్స్ అండి. ఎక్సైజ్ 2. ఓకే, రిమైనింగ్ క్లాస్ వర్క్ హోంవర్క్ ఎక్సైజ్ 1 ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ హోంవర్క్ మీరు కంటిన్యూ చేసేయండి. ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్లో మనం ప్రీవియస్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ చాప్టర్లో. ఇవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, మనకి 4th ఎక్సైజ్ తర్వాత ఇచ్చారు మెటీరియల్లో ఎక్సైజ్ 3 తర్వాత మీకు ప్రీవియస్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి మెటీరియల్లో. ఓకే,
అందులో కొన్ని మోడల్స్ కవర్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. టుమారో క్లాస్లో ఇది కంప్లీట్ అవుతుందండి, ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా.